ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ధనుసు రాశి వారికి రాబోయే 10 రోజులలో ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఈ క్షణం మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగే ముందు వచ్చిన సంకేతం. ధనుసు రాశి వారు మీరు ఎంత మంచివారో మీకు తెలుసు, కానీ ఆ మంచితనం వల్లనే మీరు ఎంత బాధపడ్డారో దేవుడికి మాత్రమే తెలుసు. మీ ఓర్పు, మీ సహనం, మీ త్యాగం ఇవన్నీ పరీక్షించిన కాలం ఇప్పుడు పూర్తిగా ముగిసింది. ఇక నుంచి పరీక్షలు కాదు, ఫలితాలు మొదలవుతాయి. మీకు రాబోయే 10 రోజులలో 2 అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. విధి ఒకసారిగా తిరుగుతుంది. మీ తలరాత మారే దశ మొదలవుతుంది. మీరు ఇంతవరకు ఎదురు చూసింది ఇదే క్షణం కావచ్చు. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు మీ జీవిత ఉపరితలానికి సంబంధించినవి కాదు, మీ లోపల దాగి ఉన్న నిజాలకు సంబంధించినవి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియో మీ కంటపడడానికి ఒక కారణమైతే ఉంది. ధనుసు రాశి వారి మీ జీవితంలో ఒక అక్షరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది ఏ అనే అక్షరం. ఏ అక్షరం వ్యక్తి కావచ్చు, ఏ అక్షరంతో మొదలయ్యే ప్రదేశం కావచ్చు, లేదా ఆ అక్షరంతో మొదలయ్యే ఒక అవకాశం కావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడు మీకు పంపిస్తున్న స్పష్టమైన సంకేతం. మీరు దేవుణ్ణి నమ్మి కూడా మౌనంగా బాధపడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే 10 రోజులలో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. మనసులో ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఈ మాటలపై దృష్టి పెట్టండి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. గత 3 సంవత్సరాల కర్మ ఫలితం ధనుసు రాశి వారి జీవిత లోపల జరిగిన నిజం. ధనుసు రాశి వారు గత 3 సంవత్సరాలుగా ఒక మాటను పదే పదే అనుకుంటున్నారు. నేను మంచిగా ఉన్నానా? నా జీవితంలో ఎందుకు కష్టాలు తగ్గడం లేదు? ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ధనుసు రాశి వారి కర్మ స్వభావం చాలా ప్రత్యేకం. మీరు ఎవరికి చెడు చేయరు, చేసిన మనిషిని ఒప్పుకోరు, మీ బాధను బయటకు చూపించరు. అదే మీకు పరీక్షగా మారింది. గత 3 సంవత్సరాలలో మీ జీవితంలో 3 విషయాలు జరిగాయి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే నమ్మకం. మీరు నమ్మిన వ్యక్తి మీ మనసును గాయపరిచాడు. అది కుటుంబం కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు. గాయం మీ మాటల్లో కనిపించలేదు, కానీ మీ నిశ్శబ్దంలో స్పష్టంగా కనిపించింది. ఇక రెండవది ఏమిటి అంటే ఆర్థిక ఒత్తిడి. డబ్బు రావడం ఆగలేదు, కానీ నిలవలేదు. ఎంత సంపాదించినా ఎందుకో ఖర్చుల రూపంలో జారిపోయింది. ఇది మీ తప్పు కాదు, కర్మఫలం. గత జన్మలో మీరు చేసిన త్యాగానికి ఇది పరీక్ష. అలాగే మూడోది ఏంటి అంటే ఒంటరితనం. మీరు జనాల్లో ఉన్న ఒంటరిగా అనిపించింది. ఎవరికైనా మీ లోపలి మాట చెప్పాలని అనిపించినా చెప్పలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఎవరో గాయపరుస్తారని భయం మీలో ఏర్పడింది. ఈ 3 సంవత్సరాల కష్టం వృధా కాదు. ఇది మీ ఆత్మను బలపరచడానికి జరిగింది. మీ మీదే మీరు నిలబడేలా చేయడానికి జరిగింది. ఇప్పుడు ఆ కర్మం ఫలం మారే దశకు వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక వరంగా మారబోతుంది. దేవుడు మిమ్మల్ని చూశాడు, మీ మౌనాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం వెనుక ఉన్న దైవ రహస్యం. ధనుసు రాశి వారు చాలాసార్లు ఇలా అనుకున్నారు. ఇతరులకు అన్నీ త్వరగా జరుగుతూ ఉన్నాయి, నాకు మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది అని. ఇది అసూయ కాదు, ఇది న్యాయమైన ప్రశ్న. కానీ దేవుడి లెక్కలు మన లెక్కల్లా ఉండవు కదండి. మీరు అడిగింది చిన్న వరం కాదు, మీకు ఇవ్వబోయేది తాత్కాలిక సంతోషము కాదు, మీ జీవితం మొత్తాన్ని మార్చే అవకాశం. అందుకే ఆలస్యం జరిగింది. ఈ రాశివారు ఒక దశలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఇచ్చేస్తే మీరు దాన్ని నిలబెట్టుకోలేదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది ఆ వరాన్ని భరించలేరు. అసూయ, ద్రోహం, మోసం మొదలవుతాయి. అందుకే దేవుడు ముందుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళను తొలగించాడు. మీ బలాన్ని పెంచాడు. మీ ఒంటరితనంలోనే మీ శక్తిని మీకు పరిచయం చేశాడు. ఆలస్యం అనేది శిక్ష కాదు, ఆలస్యం అనేది ఒక రక్షణ. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టత వచ్చింది. అదే దేవుడు కోరింది. ఇప్పుడు మీ చేతిలో వరం పెట్టినా అది వృధా కాకుండా నిలుస్తుంది. ఈ కారణం వల్ల ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆలస్యం ముగిసే దశలో ఉంది. ధనుసు రాశి వారికి వచ్చిన మహాపరీక్ష ఒంటరితనం, నమ్మక ద్రోహం. వారికి వచ్చిన పరీక్ష సాధారణం కాదు, ఇది మానసిక పరీక్ష. మీరు ఎప్పుడూ కూడా ముందుండే వ్యక్తి, బాధల్లో ఉన్న వాళ్లకు తోడుగా ఉండే వ్యక్తి. కానీ మీరు బాధల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఎవరూ లేకపోవడం మీకు లోపల చాలా గాయం చేసింది.
మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వెనక్కి తిరిగారు. మీరు నమ్మిన వాళ్ళే మీ గురించి తప్పుగా మాట్లాడారు. మీరు ప్రేమించిన వాళ్ళే మీ విలువను తగ్గించారు. ఈ పరీక్షల్లో మీరు 2 మార్గాలు ఎంచుకోవచ్చు. ఒకటి కఠినంగా మారడం, రెండవది నిశ్శబ్దంగా బలంగా మారడం. మీరు రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. మీ మాటలు తగ్గాయి, మీ నవ్వు తగ్గింది, కానీ మీ లోపల బలం పెరిగింది. ఇది దేవుడు ఇచ్చిన పరీక్ష. ఎందుకంటే మీలో నాయకత్వ శక్తి ఉంది. మీరు ఎదగబోతున్నారు. మీ ఎదుగుదల చూసి చాలామంది అసూయ, అసహనం చెందబోతున్నారు. అందుకే ముందే ఈ పరీక్ష వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరి మాటలతో కూలిపోరు, ఎవరి అభిప్రాయాలతో ఆగిపోరు. ఈ పరీక్ష పూర్తయింది. ఇప్పుడే ఫలితం మొదలవబోతుంది. ఈ 10 రోజులలో మీకు ఒక సంకేతమైతే వస్తుంది. అది చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, లేదా ఎవరు అనుకోకుండా మీ గురించి చెప్పిన మాట కూడా కావచ్చు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు భయం కలిగించవచ్చు, కానీ అదే మీ నిర్ణయం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ విలువను తక్కువ చేసుకునే చోట మీరు ఉండకూడదు. మీ శక్తిని గుర్తించని వ్యక్తుల కోసం మీరు మారకూడదు. ఇంతే, ఇక చాలు అనే భావన అదే మార్పుకు మొదటి అడుగు. ఈ రోజున దేవుడు మీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారిని మీరు గుర్తించాలి. ఇక మీ ఆత్మవిశ్వాసం తిరిగి రావడం. ఈరోజు ధనస్సు రాశి వారి లోపల ఏదో మార్పు అవుతుంది. చాలా రోజుల తర్వాత మీకు మీ మీద నమ్మకం తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు మౌనంగా ఉన్నారు. మీ మాటలు విలువలేనివి అనిపించుకున్నారు. మీరు అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడారు. అది మారుతుంది. మీరు మాట్లాడితే వినేవాళ్ళు ఉంటారు. మీ నిర్ణయానికి గౌరవం వస్తుంది. మీ మాటల్లో బలం కనిపిస్తుంది. మీకు ఒక గుర్తింపు లాంటి భావన వస్తుంది. నేను కూడా చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం. మీరు వెనక్కి తగ్గే మనిషి కాదు. మీ గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అడుగులు ధైర్యంగా పడుతాయి. ఇది దేవుడు మీకు ఇచ్చే అంతర్గత వరం. ఇది వచ్చిన తర్వాత మీ జీవిత దశ అనేది మారడం ఖాయం. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన అనుభవం. సంపాదించే శక్తి ఉంది, కానీ నిలుపుకునే అవకాశం తక్కువగా అనిపిస్తుంది. ఇక నుంచి ఈ స్థితిలో మార్పు మొదలవుతుంది. ఈ మార్పు ఒకసారిగా పెద్ద మొత్తంగా రావచ్చు అని అనుకోండి. ఇది క్రమంగా జరిగే మార్పు. ముఖ్యంగా ఆగిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపులు, వాయిదా పడిన ఆదాయం కదలడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక ప్రతిఫలమైతే ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో వస్తుంది. ఇది గతంలో కూడా వచ్చింది, కానీ అప్పట్లో భయం వల్లనూ వదిలేశారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్ళీ వస్తుంది, కానీ ఈసారి భయం ఉండదు. ఇది మీ ఆర్థిక దశ మార్చే ఆలోచన. మీరు చేసే చిన్న నిర్ణయం వచ్చే 3 సంవత్సరాలకు మీ స్థిరత్వానికి బీజం వేస్తుంది. ఎవరు మీకు డబ్బు విషయంలో సలహా ఇస్తారు, కానీ ఆ సలహాను తొందరగా నమ్మకండి. మీ అంతర్గత స్వరం ఏం చెప్తుందో దాన్ని వినండి. ఈ రోజున దానం చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మీకు ఆర్థిక శుభాన్ని పెంచుతుంది. మీరు ఎంత ఇచ్చారో అంతకన్నా ఎక్కువగా తిరిగి రావడానికి ఇది కారణమవుతుంది. మహా అదృష్ట ద్వారం మీ ఇంటి తలుపు తట్టే శుభవార్త. ఈ 10 రోజుల్లో ఒక తలుపు తట్టే సంఘటన జరుగుతుంది. ఒక వార్త మీ జీవిత తలుపు తట్టొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన అవకాశం ఈరోజు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, లేదా మీ గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చే సంఘటన కావచ్చు. ఈరోజు మీరు అనుకునే చోట నుండి శుభవార్త అయితే వింటారు. ఈ రోజున మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ ఇంట్లో మాటల్లో సౌమ్యత వస్తుంది. అనవసరమైన గొడవలు తగ్గుతాయి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తాడు. మీరు ఒంటరిగా లేరని ఈరోజు మీకు అనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక కీలక మలుపు. ఈ రోజున భయంతో వెనక్కి తగ్గకండి. మీకు వచ్చిన అవకాశం చిన్నదిగా అనిపించినా దాన్ని వెనక పెద్ద దైవ సంకల్పం ఉంటుంది. ప్రేమ జీవితంలో మలుపు. పాత బాధ ముగిసి కొత్త ఆశ మొదలవుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎప్పుడూ కూడా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ అదే ప్రేమ మీకు ఎక్కువగా బాధను కూడా ఇస్తుంది. గతంలో మీరు చేసిన ఒక త్యాగం, ఒక మౌనం, ఒక సహనం మీ ప్రేమ జీవితాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం, కానీ అది మీరు కోరుకున్న ఫలితం ఇవ్వలేదు. ఆ బాధలో మీలో ఇంకా ఉంది. ఈ 10 రోజులు ఆ బాధ నెమ్మదిగా తగ్గుతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు, లేదా ఉన్న వ్యక్తి కొత్త రూపంలో కనిపిస్తాడు. మీతో మాట్లాడే తీరు, మీ మాట వినే విధానం మారుతుంది. ఇది కొత్త ప్రేమ కావచ్చు, లేదా
పాత బంధానికి కొత్త శ్వాస కూడా కావచ్చు. కానీ ఈసారి మీరు మాత్రమే ఇవ్వరు. మీరు కూడా తీసుకుంటారు. ఈ విలువను అర్థం చేసుకునే ప్రేమ ఇది. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. గత అనుభవాల భయంతో కొత్త అవకాశాన్ని తిరస్కరించవద్దు. ప్రతి మనిషి ఒకేలా ఉండడు. ఈ మార్పు మీ మనసుకు మళ్ళీ జీవం పోస్తుంది. వివాహ యోగం ఆలస్యమైన బలమైన బంధం. ధనుసు రాశి వారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణం మీకు సరిపడే వ్యక్తి సులభంగా దొరకకపోవడం. మీరు సాధారణంగా బంధాన్ని కోరుకోరు. గౌరవం, నమ్మకం, లోతైన అనుబంధం కావాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి బంధంలో ఏదో ఒక లోపం కనిపించింది. మీరు రాజీ పడలేదు. అందుకే ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాబోయే రోజుల నుంచి ఒక బలమైన వివాహ యోగం కనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, లేదా మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. ఈ బంధం మీ జీవితానికి స్థిరత్వం ఇస్తుంది. వివాహం కేవలం సంబంధం కాదు, ఇది మీకు మానసిక భద్రత ఇస్తుంది. మీరు ఒక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఉద్యోగం మరియు వ్యాపారం మీ సామర్థ్యం గుర్తించబడే కాలం ఇది. ధనుసు రాశి వారి పని విధానం ప్రత్యేకం. మీరు కేవలం పని చేయరు, బాధ్యతగా చేస్తారు. కానీ మీ శ్రమకు తగిన గుర్తింపు ఇప్పటి వరకు రాలేదని మీరు అనుకున్నారు. ఇప్పుడు అది మారుతుంది. మీ పనిని గమనించే వ్యక్తి ఒకరు మీపై దృష్టి పెడతారు. అది మీ పై అధికారి కావచ్చు, లేదా ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చే వ్యక్తి కావచ్చు. రాబోయే 10 రోజులలో లేదా ఆ తర్వాత మీకు ఒక కొత్త బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి కష్టం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా మీకు స్థానబలం బలోపేతం అవుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. ఈ దశలో మీరు వెనక్కి తగ్గకండి. మీ శక్తిని మీరు గుర్తించాలి. ఈ కాలం మీ ఎదుగుదలకు ముఖ్యమైన దశ. శత్రువుల యొక్క నిజస్వరూపం ముసుగు తొలగే సమయం. ధనుసు రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న బాధ ప్రత్యక్ష శత్రువుల వల్ల కాదు, దగ్గరగా ఉన్న వాళ్ళ వల్ల. మీతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళే మీ వెనక మాటలు చెప్తారు. మీ విజయంలో ఆనందించని వాళ్ళు, మీ కష్టాల్లో మాత్రం సంతోషించిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఇది గమనించిన మౌనంగా ఉన్నారు. గొడవలు వద్దని శాంతిగా ఉండాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. శత్రువుల ముసుగు ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. మీ గురించి తప్పుగా చెప్పిన మాటలు తిరిగి వాళ్ళకి ఇబ్బందిగా మారుతున్నాయి. మీకు నష్టం చేయాలని అనుకున్న ప్లాన్లు విఫలమవుతాయి. మీరు ఏం చేయకుండానే మీ నిజాయితీ మీ రక్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. శత్రువుని గుర్తించిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవద్దు. మీ మౌనం, మీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళు చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. ఈ దశలో మీరు ఎవరి మీద పూర్తిగా ఆధారపడకూడదు. మీ నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండాలి. దేవుడు మీకు శత్రువుల్ని చూపిస్తున్నాడు అంటే మీకు ఇచ్చే వరం పెద్దదని అర్థం. కుటుంబ సమస్యలు ముగింపు, ఇంట్లో శాంతి నెలకొనే దశ. ధనుసు రాశి వారి హృదయంలో కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట ఎంత బలంగా ఉన్నా ఇంట్లో కలిగే సమస్యలు మిమ్మల్ని లోపల నుంచి కుంగదీస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో మాటలో తేడాలు, అభిప్రాయ భేదాలు, చిన్న విషయానికి పెద్ద గొడవలు జరిగాయి. మీరు చాలాసార్లు అన్నీ మీ మీద వేసుకుని నిశ్శబ్దంగా ఉన్నారు. కుటుంబం కలిసి ఉండాలని మీరు మీ బాధను బయట పెట్టలేదు, కానీ అది మీ మీద భారంగా మారింది. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. రాబోయే 10 రోజులలో లేదా ఆ తర్వాత కుటుంబంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరి పాత్ర ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. అది మొదట కఠినంగా అనిపించినా చివరికి శాంతిని తీసుకొస్తుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం లేదా బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ మాటలకు విలువ వస్తుంది. ఈ మార్పు తర్వాత ఇంట్లో వాతావరణం సౌమ్యంగా మారుతుంది. మీరు ఇంటికి వస్తే ఒత్తిడికి కాకుండా ప్రశాంతత అనిపించే రోజులు దగ్గరలోనే ఉంది. ఆరోగ్యం చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారు తమ ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు. పని బాధ్యతలు, కుటుంబం అన్నింటికీ సమయం కేటాయిస్తారు, కానీ తమ శరీరానికి మాత్రం కాదు. గత కొంతకాలంగా మీ శరీరం కొన్ని సంకేతాలు అయితే ఇస్తుంది. మీరు వాటిని పట్టించుకోవట్లేదు. అలసట ఎక్కువగా ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవి లోపల ఉన్న ఒత్తిడి బయటపడే రూపాలు. ఈ విషయంపై మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద సమస్య రాకముందే చిన్న మార్పులు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు, నిద్ర, నీళ్లు తాగడం ఇవన్నీ క్రమబద్ధంగా ఉండాలి.
ఇక్కడ భయపడాల్సిన అవసరమైతే లేదు. ఇది హెచ్చరిక మాత్రమే. మీరు జాగ్రత్త తీసుకుంటే పూర్తిగా అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. మీ మనసు బాగుంటే మీ శరీరం కూడా బాగుంటుంది. ఈ సత్యాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక మేలుకొలుపు దేవుడితో మీ అనుబంధం బలపడే కాలం. ధనుసు రాశి వారు దేవుణ్ణి నమ్ముతారు కానీ తమ బాధను ఎక్కువగా చెప్పరు. మీరు దేవుడితో మాట్లాడతారు కానీ ఎక్కువగా ప్రశ్నలు అడగరు. నీవు చేసుకుంటావు అనే నమ్మకంతోనే ముందుకు వెళ్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు అయితే వస్తుంది. ఇది మాత్రం మారడం కాదు. ఇది అంతర్గత మేలుకొలుపు. మీ దేవుణ్ణి భయంతో కాదు, అనుబంధంతో చూడడం మొదలు పెడతారు. ఒక మంత్రం, ఒక నామస్మరణ, ఒక దేవాలయ దర్శనం మీ మనసును పూర్తిగా మార్చవచ్చు. మీరు అనుకోకుండా శివుడు లేదా కృష్ణుడు గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఈ దశలో మీరు చేసే ప్రార్థనలకు వేగంగా సమాధానమైతే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కోరేది స్వార్థం కాదు, శాంతి, స్థిరత్వం. ఇది సత్యం. ఈ ఆధ్యాత్మిక బలం మీకు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. కలలో వచ్చే సంకేతం, దైవ సందేశం మీకు తెలియజేసే విధానం. ధనుసు రాశి వారికి కళలు సాధారణం కాదు. మీకు వచ్చే కళలు ఎక్కువగా సంకేతాలుగా ఉంటాయి. కానీ మీరు వాటిని పట్టించుకోలేదు లేదా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కళ రావచ్చు. అది స్పష్టంగా గుర్తుండే కళ. అందులో శివుడు, కృష్ణుడు, వెలుగు, నది, ఆలయం లేదా ఒక చిన్న అక్షరం కనిపించవచ్చు. ముఖ్యంగా ఏ అక్షరం మీ కలలో లేదా మెలకువలో కనిపించవచ్చు. ఈ కళ మీ భవిష్యత్తుకు సంబంధించిన సందేశం. అది భయపెట్టదు, ఒక ప్రశాంతత ఇస్తుంది. మీరు నిద్ర లేచిన తర్వాత కూడా భావన మీలో ఉంటుంది. ఈ కళ వచ్చిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు ముందుగా భయంగా అనిపించిన లోపల శాంతి అయితే ఉంటుంది. అది దైవ సంకేతం. ఈ దశలో కళలను నిర్లక్ష్యం చేయకండి. అవి మీ అంతర్గత మార్గదర్శకులు. దేవుడు మీతో మాట్లాడే ఒక మార్గం. ఏ అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర మీ విధిలో కీలక మలుపు. ధనుసు రాశి వారి జీవితంలో ఒక అక్షరం చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అదే ఏ అనే అక్షరం. ఇప్పటి వరకు మీరు దీన్ని యాదృచ్ఛికంగా భావించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఏ అనే అక్షరం మీ జీవితంలో ఎందుకు పదే పదే కనిపించిందో. ఈ సమయంలో మీకైతే అర్థమవుతుంది. ఏ అక్షరం ఉన్న వ్యక్తి మీకు పూర్తిగా కొత్త వ్యక్తిగా కావచ్చు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవారే కావచ్చు, కానీ ఇప్పటి వరకు అతని పాత్ర మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ దశలో అతని మాటలు, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక దశగా మలుపు తిప్పుతాయి. ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తాడా లేదా పరీక్షిస్తాడా అనే సందేశం రావచ్చు. నిజానికి ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. మొదట అతని మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే అవి మీ మేలు కోరుకునేవని అర్థమవుతుంది. ఏ అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీరు కొన్ని నిజాన్ని అయితే గ్రహిస్తారు. ఇప్పటి వరకు మీ శక్తిని పూర్తిగా ఉపయోగించలేదు. భయంతో, బాధతో, గత అనుభవాల ప్రభావంతో వీరు మీ సామర్థ్యాన్ని దాచుకున్నారు. ఏ అక్షరం ఉన్న వ్యక్తి దాచుకున్న శక్తిని ఇప్పుడు ఈ సమయంలో బయటకు తెస్తాడు. ఈ దశలో అతని మాటలు పూర్తిగా తిరస్కరించవద్దు. అలాగే తొందరగా కూడా నమ్మొద్దు. మీ వివేకంతో, మీ అనుభవంతో నిర్ణయం తీసుకుంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారుతాడు. మీకు ఒంటరితనం ఎందుకు వచ్చింది? మీ శక్తిని పెంచుకునేందుకు విధి చేసిన ఏర్పాట్లు మాత్రమే. ధనుసు రాశి వారి ఒంటరితనాన్ని అసహించుకుంటారు. మీకు చుట్టూ ఉన్న మనుషులు కావాలి, మాటలు కావాలి, నవ్వులు కావాలి, కానీ గత కొంతకాలంగా మీరు ఒంటరిగా మిగిలిపోయారు. ఇది శిక్ష కాదు, ఇది విధి చేసిన ఏర్పాట్లు. మీరు జనాలలో ఉన్నప్పుడు మీలోని నిజమైన స్వరం బయటికి రాలేదు. అందరి కోసం జీవిస్తూ మీకోసం మీరు జీవించలేదు. ఒంటరితనం మీకు ఒక విషయం నేర్పింది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరు. మీరు మౌనంలో కూడా మీ బలాన్ని కనుగోగలరు. ఈ ఒంటరితనంలోనే మీరు మీ ఆలోచనలు శుద్ధి చేసుకుంటారు. ఎవరు అవసరం, ఎవరు భారమో మీకు స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఈ ఒంటరితనం తగ్గి దశకు అయితే వచ్చింది. కానీ ఒక తేడాతో, ఇక మీరు జనాలలో ఉన్న మీ అంతర్గత బలం మీ మీదే ఆధారపడతారు. మీరు ఎవరి అంగీకారాన్ని కోరుకోరు. అది ఈ ఒంటరితనం ఇచ్చిన గొప్ప బహుమతి. మీ మాటల్లో శక్తి పెరుగుతుంది. మీరు చెప్పింది జరిగే కాలం. ధనుస్సు రాశి వారికి సహజంగా వాక్చాతుర్యం ఉంటుంది, కానీ గత కొంతకాలంగా మీరు మీ మాటలను అదుపులో పెట్టుకున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోరు అనే భావన మీలో ఏర్పడింది. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీ మాటల్లో శక్తి పెరుగుతుంది. మీరు చెప్పిన మాటల ప్రభావం చూపుతాయి.
మీ సూచనలు ఫలిస్తాయి. ఇది మంత్రశక్తి కాదు, ఇది మీలో ఏర్పడిన ఆత్మవిశ్వాసం. మీరు మీ మాటలకు బాధ్యత తీసుకునే స్థితికి వచ్చారు. ఈ దశలో మీరు మాట్లాడే ప్రతి మాట ముఖ్యమే. కోపంలో చెప్పిన మాటలు కూడా నిజం కావచ్చు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ గురించి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు తక్కువగా మాట్లాడుకోవడం మానేయాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకున్న రోజునే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. గత జన్మ రుణం ముగింపు, కర్మబంధం తెగే దశ. ధనుసు రాశి వారు ఎందుకు ఎక్కువగా బాధపడతారో అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. మీరు గత జన్మలో చేసిన త్యాగం ఈ జన్మలో రుణంగా మారింది. మీరు తెలియకుండానే చాలామందికి సహాయం చేశారు. వారి బాధను మీ మీద వేసుకున్నారు. దాని ఫలితం ఈ జన్మలో మీరు మానసికంగా ఎక్కువగా భారాన్ని మోసారు. ఇప్పుడు ఆ రుణం తీరే దశకు వచ్చింది. అందుకే మీ జీవితంలో ఒక్కొక్కటిగా భారాలు తగ్గుతున్నాయి. మీరు గమనించకపోయినా లోపల ఒక తేలికపాటి భావన అయితే వస్తుంది. ఈ దశలో మీరు పాత బాధలను వదిలేయాలి, క్షమించాలి, మర్చిపోవాలి. అది కర్మబంధం తెగే మార్గం. మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. గతం మిమ్మల్ని కట్టిపడేయదు. మహావారంగా జీవితం మారే అవకాశం ఒక్కసారిగా మాత్రమే వచ్చే దశ. ఇది ధనుసు రాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ ఈ క్షణానికి తీసుకొస్తాయి. మీకు ఒక అవకాశం వస్తుంది. అది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గుర్తించాలి. భయంతో వదిలేయకూడదు. ఇతరుల మాటలు వినిపించవచ్చు, కానీ చివరికి మీ అంతర్గత స్వరం అయితే వినాలి. ఈ వరం మీకు సంపద మాత్రమే కాదు, గౌరవం, స్థిరత్వం, శాంతి ఇస్తుంది. ఇక మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ దశ ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విధి మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా బాధపడారు. ఇకపై నిశ్శబ్దంగా ఎదుగుతారు. అదే మీ జీవితం. మీరు అనుభవించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీరు ఎవరికీ చెప్పుకోలేని వేదనలు, ఇవన్నీ వృధా కాలేదు. దేవుడు మిమ్మల్ని మౌనంగా గమనించాడు. మీ మంచితనాన్ని లెక్కల్లో పెట్టాడు. మీ ఓర్పును పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితమిచ్చే కాలం మొదలైంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలలో కనీసం ఒక్కటైనా మీ జీవితానికి సరిపోతే దాన్ని యాదృచ్ఛికంగా భావించకండి. అది దేవుడు మీకు ఇచ్చిన సంకేతం. 2026 రాబోయే రోజుల ధనుస్సు రాశి వారికి గ్రహగతులు మరియు గోచార రీత్యా శివారాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసే శుభ భక్తి సాధనలు రెట్టింపు ఫలితాలను అయితే ఇస్తాయి. శివారాధన చేయడం వల్ల మీకు సహజంగా ఉండే ఆవేశం, అశాంతి తగ్గి మనసు నిలకడగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. శివారాధన చేయటం వల్ల కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే అనవసరమైన కోర్టు కేసులు లేదా శత్రువుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా వెన్నెముక, కళ్ళు మరియు గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి చాలా ఉపశమనం అయితే కలుగుతుంది. మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శుద్ధ జలాలతో లేదా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అలాగే శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో అంటే బిలవ పత్రాలతో పూజించడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు మేము చెప్పిన ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వలన మీకంతా శుభమే జరుగుతుంది. ఈ మంత్రం ఏంటి అంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది. శివుణ్ణి మహాదేవుడి రూపంలో పూజించాలి. అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా భయాలు ఉంటే ఇప్పుడు అది తొలగిపోతాయి. ఇక రాబోయే రోజులలో మీరు చూడబోయే సంఘటనలు మీకు అన్నీ గుర్తుకు తెస్తాయి. మీరు ఒంటరిగా లేరు. మీ ప్రయాణాన్ని ఎవరు నడిపిస్తున్నారు. ఇప్పటి నుంచి ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విలువను తక్కువ చేసుకునే చోట మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీ మంచితనం బలహీనత కాదు, అది దేవుడు మీకు ఇచ్చిన శక్తి. మీ మనసులో ఒక చిన్న ఆశ కలిగితే అది మార్పుకు మొదటి అడుగు. మీ మాట ఎవరో ఒకరికి ఆశగా మారవచ్చు. చివరిగా మీకు ఉన్న సర్వబాధలు తొలగిపోవాలని, సర్వశుభాలు మీ ఇంట నిలవాలని, ఆ పరమేశ్వరుడు తన కృపను మీపై ప్రసాదించాలని, మీ జీవితం శాంతిగా స్థిరంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.